ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎలా అప్లై చేసేటప్పుడు ఏ ఫార్మేట్లో అప్లై చేయాలి అండ్ దానికి సంబంధించిన చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అప్లై చేయడమో కానీ, తెలిసిన వారి ద్వారా అప్లై చేయడమో కానీ, లేకుంటే దానివల్ల వాళ్ళకి జాబు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. చాలా వరకు హోల్డ్‌లో కూడా పెట్టేస్తారు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. సో మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్‌లు కూడా చేయకుండా మీరు ఈ యొక్క వీడియోని అప్లై చేయడానికి ముందు ఈ యొక్క వీడియోని ఒక్కసారి చూసి దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను. వాళ్ళు కొంతమంది తెలిసి తెలియక హి అప్లై చేసడంలో చిన్న చిన్న పొరపాట్లు చేసి అప్లై చేస్తారు. తర్వాత వాళ్ళకి టాప్ స్కోర్ వచ్చి కూడా వాళ్ళు హోల్డ్ అనేది పెట్టడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో. సో మనం ఇక్కడైతే ఏదైతే జాగ్రత్తగా మనం డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తామో ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా దాన్ని బట్టి మనకి సెలక్షన్ అనేది చేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్‌గా ఈ వీడియో అప్లై చేయడానికి ముందు మీరు ఈ వీడియోని చూడండి. సో మనకి దాదాపు 9970 పోస్టుల వరకైతే ఉన్నాయి. మనకి సికింద్రాబాద్ జోన్‌కి గాని 1500 పోస్టులయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 11 అనమాట. సో నేను అప్లికేషన్ వీడియో కూడా నేను చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్‌లో అడగండి. నేను అప్లికేషన్ వీడియో కూడా నేను చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీకి సంబంధించి నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఈమెయిల్ ఐడీ అనేది కరెక్ట్‌గా ఉంచుకోవాలి. వర్కింగ్‌లో ఉంచుకోవాలి. యాక్టివ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఈమెయిల్ ఐడీకి మనకు సంబంధించిన హాల్ టికెట్ గానీ అండ్ అపాయింట్మెంట్ లెటర్, డేట్ ఆఫ్ జాయినింగ్ అలాంటివన్నీ ఈమెయిల్ ఐడీకే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉంచుకోవాలి. ఆ మొబైల్ నంబర్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అవి ఉండాలనమాట. సో ఆధార్ కార్డు మస్ట్ బీ లింక్డ్ విత్ మొబైల్ నంబర్. ఈ 3 మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ముందు. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ 10th ఎగ్జామినేషన్. 10థ్‌లో యాస్ పర్ 10థ్‌లో ఎలా ఉన్నాయో అలాంటి డీటెయిల్స్ అనేవి నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ యాస్ పర్ 10థ్ మార్క్స్ మెమోని బట్టి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి జేపీజీ గానీ, జేపెగ్ ఫార్మాట్‌లో గానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 240 పిక్సెల్స్ విత్ అండ్ 320 పిక్సెల్స్ హైట్ అనమాట. సైజ్ వచ్చేసరికి 50-150 కేబీలో మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీ గానీ, జేపెగ్ ఫార్మాట్‌లో ఉండాలండి. ఇది 140 పిక్సెల్స్ ఇన్ విడ్త్ అండ్ 60 పిక్సెల్స్ ఇన్ హైట్ అనమాట. సైజ్ వచ్చేసరికి 30-40 కేబీలో ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్స్ వచ్చేసరికి అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ అలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అలాంటివి. అవి పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలనమాట. ఆ సైజ్ వచ్చేసరికి బిలో 400 కేబీలో ఉండాలి. అండ్ ఎంప్లాయర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌కొచ్చేసరికి ఎంప్లాయర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్‌లో ఉన్న వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలనమాట. సైజ్ వచ్చేసరికి బిలో 400 కేబీ. సో 400 కేబీ కన్నా తక్కువ ఉండి అప్లై చేయాలి. సో ఇలా అయితే ఉంటాయండి. దీన్ని జాగ్రత్తగా మీరు చూజ్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్‌ల వల్ల కూడా హోల్డ్‌లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిస్టేక్‌లు కూడా మీరు జరగకుండా ముందుగానే మీరు ఈ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు సరిగ్గా ఫార్మాట్‌లో పెట్టి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.